హలో అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ లాంగ్ వ్లాగ్. సో ఈరోజైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ వ్లాగ్ అయితే చేసేది కాదండి, తినే ఫుడ్ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా పక్కన ఉంటే నేను ఛాలెంజ్ తీసుకుండేదాన్ని, బట్ ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనైతే ఇంకా ఒక్కదాన్ని అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నా. ఫుడ్ ఛాలెంజ్ చూస్తాను. నేనైతే చాలానే పెట్టుకున్నాను. నేను ఇంతైతే తినలేను అసలు. ఫుడ్ చూద్దాము ఏమవుతుందో. పలావ్ అయితే దీంట్లో ప్లెయిన్ పలావ్ అనమాట. సో నాన్ వెజ్ నేను తినను, మీకు అందరికి తెలుసు కదా. వెజ్ పలావ్ అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. నేను తింటానో తినలేనో నాకే తెలియదు. లాస్ట్ వరకు మీరే ఎండ్ వరకు ఉండండి, చూడండి. నెక్స్ట్ టైం కుదిరితే ఎవరైనా ఒకరు దొరికితే వాళ్ళతో ఛాలెంజ్ అయితే పెట్టుకుంటాను. ఒక్కదాన్ని సింగిల్గా కాకుండా ఛాలెంజ్ పెడితే బాగుంటుంది, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో నేను ఒక్కదాన్ని ఎంతసేపు అని తిన్నా కూడా మీకు అంతగా అనిపించదు కదా. సో అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ టైం నుంచి ఛాలెంజ్ ఎవరైనా ఒకరితో పెట్టుకోవాలనుకుంటున్నా. ఇదేనండి ఫుడ్ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది ఫుడ్ వ్లాగ్స్ చేసి. చూద్దాం అని చెప్పేసి ఈసారి అయితే ఫుడ్ వ్లాగ్ చేశాను. సో ఇదే అనమాట. ఏం లేదు, ఉత్త ప్లెయిన్ రైస్ దాన్ని అలా పులావ్ లాగా తిరువాత పెట్టేసుకొని చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ ఇది. టేస్ట్ కూడా బాగుంటుంది. జీరా రైస్ తెలుసు కదా, సేమ్ దాని మాదిరి ఉంటుంది టేస్ట్. చూద్దాం నేను తింటానో తినలేనో. మామూలుగా వాయిస్ ఓవర్ డైరెక్టే ఇద్దాం అనుకున్నాను కానీ సో డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ పక్కన, టీవీ ఇదంతా సౌండ్. అందుకని నేను అప్పుడేం మాట్లాడుకోకుండా ఉత్త తినేది మాత్రమే చేశాను వీడియో. ఇంకా ఫుడ్ వ్లాగ్ అంటే తెలిసిందే కదండి, తినే వ్లాగ్ ఫుడ్. నెక్స్ట్ టైం ప్రాపర్ క్వాలిటీస్ అవన్నీ మెజరు ఇదంతా చూసుకొని మంచిగా చేద్దాము. జస్ట్ ఊరికే శాంపుల్గా అయితే చేశాను, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఏంటమ్మా తినేది కూడా చూపించాలంటే ఏమన్నా అందరూ చేస్తుంటారు ఫుడ్ వీడియోలు, అందుకే నేను కూడా చేసాను. ఇంతకుముందు చాలా కూడా పెట్టాను ఛానల్లో వచ్చేసి, చాలా ఫుడ్ వ్లాగ్సే పెట్టాను అనుకుంటా. అయితే నేను ఒక్కదాన్నే సింగిల్గా తినే ఫుడ్ వ్లాగు. మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఛానల్ని. నా లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ విత్ మీ. నాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇలాగే ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంతే కదండి, మనకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన వాళ్ళు ఎవరో అస్సలు తెలియని వాళ్ళే మనకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది ఎవరు ఏదనుకున్నా కూడా నేను పట్టించుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. నాకు మీరున్నారు చాలు. మీ సపోర్ట్ ఉంటే నాకు ఎల్లకాలం నేను మంచిగా హ్యాపీగా ఇట్లనే మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఏదైనా చేస్తాను, ఏదైనా సాధించగలను అనే ఒక ఇదే అయితే నాకైతే వచ్చింది. థ్యాంక్ యూ అండి. సో నేను మధ్యలో మిడిల్లో వాటర్ అయితే తాగుతున్నాను, ఎందుకంటే ఫుడ్ కొంచెం ఫాస్ట్గా తిందాం అనుకుంటున్నాను, నేను తినలేకపోతున్నా. ఫుడ్ బ్లాగ్స్ మనకు సెట్ కావనుకుంటా. చూస్తే ఫుడ్ బ్లాగ్స్ చేస్తా, లేదా వేరేది ఏదైనా కంటెంట్ వీడియో చేద్దామని, యూజ్ అయ్యే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. అది బాగా థింక్ చేస్తున్నా. ఎవరికన్నా మంచిగా యూజ్ అవ్వాలి కదా, అలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం నెక్స్ట్ టైం ఎలా అవుతుందో. ఇదేనండి మీ వీడియో. చూడండి లాస్ట్ వరకు. తినేది ఎంత తింటాను. నాకు తెలిసి తినలేనేమో అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా పెట్టుకున్నా. లైక్ ఒక ఇద్దరు మనుషులు తినేమైన ఫుడ్ అయితే పెట్టుకున్నాను. నేను తింటాను, అసలు తినలేను. తినలేక అల్లాడతానో నాకే తెలియదు. చూద్దాం ఏమవుతుందో లాస్ట్ వరకు చూద్దాం. అలా వెయిట్ చేస్తుండండి తినేదాన్ని. కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇచ్చేకి కూడా అసలు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఉంది. సరే, ఇంట్రెస్ట్ కాదు, ఇక్కడ ఏమంటే ఎట్లుండే ఎండలు, అలా ఎండలండి, చాలా భయంకరంగా ఉండే ఎండలు. ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది బెంగళూరులోనే. ఇక్కడ ఇట్లా ఉంటే ఆంధ్రాలో పరిస్థితి ఏముంటుందో దేవుడికి తెలియాలి. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. 6-7 గంటలకే పొద్దున్నే సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఎండలు విపరీతమంది ఒక్క రేంజ్లో పెట్టేస్తుంది ఎండ. సో కేర్ఫుల్గా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, బయటికి అంత ఎక్కువగా తిరగకండి, ఓకేనా. ఎందుకంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఓపిక పట్టినామంటే ఇంకా జూలై నుంచి ఫుల్ వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి ఇంకేం బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకేం దిగులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ప్రస్తుతానికైతే ఫుడ్ వీడియో చూడండి. సో నేనైతే తింటున్నానండి. సో చాలా కష్టం అండి తినడం కూడా. చాలామంది తినడం ఈజీ అది ఇది అనుకుంటారు కానీ చాలా కష్టం అండి తినడం కూడా. ఇంత కష్టపడాలా అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే.
సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి అసలు ఫుడ్ సరిగా తిందామనే కూడా అసలు ఇంట్రెస్ట్ రావడం లేదు. ఎందుకంటే ఎందుకంటే అసలు ఈ ఎండలకి ఏం తినబుద్దే కావడం లేదు. ఇంక ఫుడ్ ఛాలెంజ్ ఎట్లా చేయాలో ఏమో నాకే అర్థం కావట్లేదు. చూద్దాం ఎట్లా అవుతుందో పరిస్థితి లాస్ట్‌కి. ఎట్టకేలకి ఎట్లా అవుతుందో చూడాలా, వెయిట్ చేస్తున్నా నేను కూడా ఇలా. సో, ఇలా ఉంది అండి పరిస్థితి. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేస్తారు కదా! సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మీరిచ్చే చిన్న సబ్స్క్రిప్షనే మన ఛానల్ ఇంక్రిమెంట్‌కి అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, ఇదనమాట. లైవ్స్ కూడా ఈ మధ్య చేస్తూ చాలా స్ట్రెస్ అవుతున్నాను. కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటేనే అసలు అవ్వట్లేదండి బాబు మనకి. ఇట్లా ఉంది పరిస్థితి. చూసారా లాస్ట్ వరకు పులావ్ అయితే తినేసాను. సో, ఏదో ఒకటి తింటూ ఉన్నాను అలాగా. ఏమంటే ఖచ్చితంగా తినేసేయాలి. అసలు తినలేకపోతున్నా. ఈ ఎండలకి తినాలంటేనే ఒక మాదిరి ఉండే. ఏమోలే ఎటో ఒకటి తినేస్తే అయిపోతుంది. ఫుడ్ ఛాలెంజ్ కదా! నెక్స్ట్ టైం చూద్దాం. ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ కాకుండా ఏమన్నా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నా. ఫుడ్ వ్లాగ్ ఏముంటది చెప్పండి. ఊరికే తినేదే కదా! తినేది హమ్మయ్య! ఎట్టకేలకి ఫైనల్‌గా సాధించేశాను. సో, లాస్ట్‌కైతే అయిపోయింది. ఫుడ్ అయితే ఇంట్లో తినేసేసాననమాట. చూసారా? మొత్తానికైతే ఎట్టకేలకి సాధించాను. నేను అంతేనండి. ఏదైనా పట్టుకొని నేనంటే ఎట్లైనా సాధించి తీరుతాను. సో, ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే. అందుకే కదా నాకు 5 ఇయర్స్ పట్టింది ఛానల్‌లో ఇంత మంచిగా. ఛానల్‌లో 5 ఇయర్స్ పట్టింది నాకు ఛానల్ ఇంత మంచిగా దీనికి ముందుకు తీసుకొని వచ్చేదానికి. ఇదేనండి వీడియో అయితే లాస్ట్‌కి ఎండ్‌కి వచ్చేసింది. సో, ఇదనమాట. ఫైనల్‌గా అయితే ఫుడ్ తినేసాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఫుడ్ వ్లాగ్స్ కావాలంటే చెప్పండి. కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఈసారి వాయిస్ ఓవర్ చేస్తాను. ఇట్లా లేకోకుండా మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మీకు కూడా మంచిగా చూసేకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమన్నా ఫుడ్ వీడియోస్ చేస్తే ఏమన్నా కొన్ని ఐటమ్స్ మంచిగా తెచ్చుకోవాలి. జస్ట్ ఊరికే ఇంట్లో ఉండే రైస్ ఐటెమ్‌తో కాకుండా నెక్స్ట్ టైం చూద్దాం. ఇదండి చూసారా ఫైనల్‌గా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయలేదు. ఎక్కడ ఇది చేయలేదు. నేను ఎక్కడ స్కిప్ చేయలేదు. ఏం చేయలేదు. సో, ఫైనల్‌గా తినేసాననమాట. మధ్యలో వాటర్ తాగుతా తినాలండి. లేదంటే అమ్మో కష్టం. సో, ఇది అయిపోయింది వీడియో. ఎండ్‌కొచ్చేసింది. ఏం పెద్ద లేదు. 5, 6 నిమిషాలు ఉంటుంది అంతే. ఎక్కువ సేపు కూడా లేదు. పెద్ద లెంతీ కూడా లేదు. నేనేం పెద్ద లెంతీ వీడియోస్ కూడా అసలు పెట్టను. సో, చాలు ఇంతే ఉండే. నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలా? చిన్న లైక్, చిన్న సబ్స్క్రిప్షన్. ఓకే దెన్ నౌ బాయ్. నెక్స్ట్ టైం మంచి కంటెంట్ చేయడానికి ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇదేనండి పులావ్ వెజ్ పులావ్. దీంట్లో చికెన్ పులావ్ కూడా ఉంటుంది. చికెన్ పులావ్ అంటే మనం ఏది చేసుకుంటే అట్లా అనమాట. మనం వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ తింటాను కానీ ఎప్పుడో ఒకసారి, అది కూడా ఒక పీస్ అంతే. సో, ఫుల్ ఇదనమాట. మొత్తానికి ఎట్టకేలకి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా. అంతే, ఆడేం చెప్పలే. బాయ్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదండి. ఖచ్చితంగా చేయండి ప్లీజ్. వీడియో చూసినాక వీడియో కింద కామెంట్ కూడా రాయండి. ఇంతే, ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్. ఓకేనా? బాయ్. వీడియో లెంత్ కూడా అయిపోయింది. నేను ఇంకా తినడానికి కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళి ప్లేట్ అయితే కడిగి ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేయాలా. యువర్ సపోర్ట్ ఈజ్ అవర్ జర్నీ, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ పెయిన్ రిమూవర్. సో, ప్లీజ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటేనే నాకు ఏదైనా సాధ్యం. సపోర్ట్ కరో, కంపల్సరీ సపోర్ట్ కరో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ చేసినందుకు. బాయ్.